జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు దాటింది, 11 ఏళ్ళు దాటింది. ఇప్పటికి కూడా సీమాంధ్ర నాయకుల అహంకార ప్రకటనలు, అహంకారపురతి ధోరణి తెలంగాణ మీద కొనసాగుతూనే ఉంది. ఆ దాడి ఏ రకంగా తెలంగాణ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలనేటువంటి నీచ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీ రాజకీయం మీకైంది, మా రాజకీయం మాకైంది, మీ ప్రభుత్వాలు మీకు, మా ప్రభుత్వాలు మాకు. ఎవరి పాలన వల్ల కొనసాగించే దిశగా ఆల్రెడీ రాష్ట్రాలు విడిపోయింది, తెలంగాణగా ఆంధ్రప్రదేశ్. అయినా సరే ఇంకా తెలంగాణ మీద పడి ఏడవాలి, తెలంగాణను శాసించాలనేటువంటి అహంకారం ప్రతి చోట కనబడతా ఉంది. దీనికి ఉదాహరణ నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు ఏదో వాగుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు కూతురు, కేసీఆర్ గారి కొడుకు కళ్ళు దొబ్బినాయా, కనబడతలేవా, దిమాగ్ లేదా సోము వీర్రాజు నీకు? చంద్రబాబు ఎవరు, లోకేష్ ఎవరు, బాలకృష్ణ ఎవరు, బాలకృష్ణ మరో అల్లుడు ఎవరు? ఏ నుంచి వచ్చిండ్రు వీళ్ళంతా? ఎక్కడి నుండి వచ్చిండ్రు వీళ్ళందరూ? వీళ్ళందరూ కనబడతలేన కుటుంబాలు. కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి కుటుంబం ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసి రాష్ట్ర సాధనలో కృషి చేసినటువంటి నాయకులే వీళ్ళందరూ. ఇవాళ నీ నోట్లో వచ్చినట్టు పడేసుకుంటా ఉన్నావు. కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి మీది సోము వీర్రాజు. మీ అహంకారపూరితం, మీ అహంకారం కనబడతలేదా? ఇంకోటి బుడ్డల వెంకన్న అనేటోడు, వాడైతే ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబుకు మద్దతుగా నిలిస్తేనే తెలంగాణలో ఎమ్మెల్యేలు గెలిచిందట, లేకపోతే గెలవపోతున్నట. కోమటిరెడ్డి అనే జోకర్ నాడు, ఆయన చంద్రబాబుకు మద్దతు ఇస్తే నల్గొండ మొత్తం కాంగ్రెస్ గెలిచిందట. హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే హైదరాబాద్ అంతా ఎమ్మెల్యేలు గెలిచిందట. అంటే ఇంకా కూడా మా భిక్షతోటి, మా ఆశీస్సులతోటే మీరు బ్రతుకుతున్నారు అనేటువంటి అహంకారం వీళ్ళ మాటల్లో కనబడతా ఉన్నది. మీ అహంకారం మా మీద కాదు, చేతనైతే మీ ఆంధ్రప్రదేశ్ను పాలించుకున్న రాజధాని నిర్మాణం చేసుకోండి. దిక్కుమాల పరిస్థితుల్లో మీరు ఉన్నారు, దీనావస్థలో మీరు ఉన్నారు. ఇప్పటివరకు మా రాజధాని దిక్కులేదు, మీకు కొట్టుమిట్టాడుతున్నారు, కోలుకోలేకపోతున్నారు. తెలంగాణతో విడిపోయిన తర్వాత దానిపైన దృష్టి పెట్టండి. మీ దిక్కు వల్లే అజమాయిషులు, మీ దిక్కు వల్లే ఆశీర్వాదాలు, మీ దిక్కు వల్లే రాజకీయాలు మా తెలంగాణ నాయకుల మీద ప్రదర్శిస్తే మేము సహించంగాక సహించము. మీ దయా దాక్షిణ్యాలు మాకు వద్దుగాక వద్దు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతం అంతా కేసీఆర్ గారి న్యాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేసి ముక్త కంఠంతో భావిస్తున్నటువంటి సందర్భాలు ఇక్కడ. ఏదో మీ శిష్యుడు అట్టిమారి కుట్టి దెబ్బల మీరందరూ కలిసి ఏదో నీచ కుటిల రాజకీయాలు చేస్తే ఇంత అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలవుతున్నది తప్పితే కేసీఆర్ గారి పాలనలో భారతదేశంలోనే అగ్ర రాష్ట్రం తెలంగాణ. ఈ బుడ్డబాతాలు కొట్టే మీ నాయకుడు కూడా ఒప్పుకున్నాడు. గుజరాత్ కంటే అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులు కట్టింది తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో అని చెప్పేసి తలతోకలేని మీరెందుకు కొడుతున్నారు జోకర్ లెక్క? తెలంగాణ మీద మీ అజమాయిషి అహంకారం ప్రదర్శిత బిడ్డ ధీటుగా సమాధానం చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారి పాలన, మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష తెలంగాణకు. మీలాంటి నీచ రాజకీయాలు, కుటిల రాజకీయాలు మా నాయకుడు చేయలేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.